హాయ్ హలో నమస్తే. నవభూమి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. నేను మీ అజీత్. ఈనాటి నవభూమి తెలుగు దినపత్రికలో వార్తలు, వాటికి సంబంధించిన విశ్లేషణ ఇప్పుడు మనం చూద్దాం. ఈ ఉత్తరాదిన మునుపెన్నడూ లేని ఉత్పాతం వస్తోంది. మళ్ళీ ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో క్లౌడ్ బర్స్ట్ అయింది. దాదాపుగా 46 మంది మృతి చెందారని అధికారులు చెప్తున్నారు. 200 మంది పైగా మిస్ అయ్యారు. 75 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇది కిష్వాల్ జిల్లాలో మేఘ విస్ఫోటనం జరిగింది. ఒక్కసారిగా నదిని దాటుతున్న యాత్రికుల మీద కుంభవృష్టి కురిసింది. దానివల్ల వాళ్ళంతా మరి ఈ ప్రవాహంలో కొట్టుకొని పోయి దాదాపు 39 మంది మృతదేహాలని ఇప్పటి వరకు వెలికి తీశారు. మరి ఇంకెంతమంది ఈ శిథిలాల కింద మరి ఉన్నారో మరి వెలికి తీయాల్సి ఉంది. ఇక బీహార్లో 65 లక్షల మంది పేర్లను వెబ్సైట్లో పెట్టండి, ఎలక్షన్ కమిషన్ కు సుప్రీంకోర్టు ఆదేశం. ఇక 65 లక్షల ఓట్లను బీహార్లో తీసేశారు అనే దాని మీద మరి కొంతమంది సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీని మీద మరి రాహుల్ గాంధీ కూడా ఇటీవల మరి ఆందోళన చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎలక్షన్ కమిషన్ సుప్రీంకోర్టు ఆదేశించింది 65 లక్షల మంది పేర్లు వెబ్సైట్లో పెట్టాలి అంటూ. ఇక ఈ సోషల్ మీడియాలో, స్థానిక పత్రికల్లో కూడా ఈ జాబితాను ప్రచారం చేయాలి అంటూ మరి సుప్రీం ఆదేశించింది. ఇక పౌరుల హక్కులను రాజకీయ పార్టీలపై ఆధారపడకూడదు అని కూడా వ్యాఖ్యానించింది. ఈరోజు 15 ఆగస్టు భారత స్వాతంత్ర దినోత్సవం. 200 ఏళ్ల మరి బ్రిటిషర్ల పదఘట్టనల కింద నలిగిపోయిన భారతావనికి విముక్తి లభించిన రోజు. ఈ సందర్భంగా మరి 78వ భారత స్వతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మరి దేశ ప్రజలకు సందేశాన్ని ఇచ్చారు. శరవేగంగా దేశం అభివృద్ధి చెందుతుందని, ప్రపంచంలోనే మరింత అభివృద్ధి చెందిన దేశంగా నిలవాలని ఆమె ఆకాంక్షను వ్యక్తం చేశారు. 2047లోగా అభివృద్ధి చెందిన దేశాల జాబితాలో భారత్ ఉండాలి అనేది ఆమె ఆకాంక్ష. ప్రస్తుత భారత జీడిపి 6.5% ఉంది. ఇది మరి భారత్